సార్ లివర్ పాడవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో, ఇండియాలో వచ్చేసేసి లివర్ పాడవడానికి మెయిన్ రీజన్ ఒకటి ఫస్ట్ ఆల్కహాల్. సో, ఇండియాలోనే కాదు ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా ఇదైతుంది. కాకపోతే నెమ్మదిగా ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒబెసిటీ అనేది చాలా పాండమిక్ లాగా స్ప్రెడ్ అయితుంది. అంటే లైక్ చిన్న పిల్లల నుంచే స్ప్రెడ్ అయితుంది. అంటే చిన్నప్పటి నుంచే చాలామంది చైల్డ్‌హుడ్ ఒబెసిటీ. సో, ఏమైతదంటే ఆ ఒబెసిటీ వల్ల ఎక్సెస్ ఫ్యాట్ ఆర్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది లివర్‌లో డిపాజిట్ అయ్యి ఫస్ట్ ఫ్యాటీ లివర్‌గా మారుతది. ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్‌కెళ్తది. ఫైబ్రోసిస్ నుంచి సిర్రోసిస్‌కెళ్తది. సో, సిర్రోసిస్ అనేది ఇగ అన్‌రివర్సిబుల్ అంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. దాన్ని రివర్స్ చేయలేము. ఓకే. ఈ మీ 2 సమస్యలు రివర్స్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఆల్కహాల్, ఆల్కహాల్. తర్వాత ఒబెసిటీ, రెండోది షుగర్స్ అంటే డయాబెటిస్. అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయనుకోండి, అగైన్ ఆ ఎక్సెస్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలెస్ట్రాల్‌గా మారి లివర్‌లో అగైన్ డిపాజిట్ అయితది. దట్ ఇన్ టర్న్ కాజెస్ ఫ్యాటీ లివర్. సో, ఇంకా ఇవి కాకుండా అంటే వెరీ రేర్‌గా వచ్చేసి జెనెటికల్ ప్రాబ్లమ్స్. సో, చాలామందికి చిన్నప్పటి నుంచే మనం చూస్తాము. పిల్లలు పుట్టగానే కామెర్లొచ్చాయండి అని చెప్తాము. సో, దానికి కారణం ఏంటంటే జెనెటికల్ అంటే లివర్ గొట్టాలు జెనెటికల్‌గా మూసుకుపోవడం గానీ, లివర్‌కి వెళ్ళే రక్త సరఫరా నాళం ఒకటి పని చేయకపోవడం గానీ, సో, ఇవి కాజెస్ అనమాట. సో, సార్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి? దీని మెయిన్ రీజన్స్ ఏంటి ఇది రావడానికి? అంటే ఫ్యాటీ లివర్ మెయిన్ రావడానికి నేను మీకు ఇందాక ఒక పాయింట్ కవర్ చేసినట్టు అధికమైన బరువు పెరగడం గానీ, సో, ఇది మనకొక డేంజరస్సా? యాహ్! హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్టర్‌నేట్ పేషెంట్ నాకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్ తీసుకొనొస్తే ఫ్యాటీ లివర్ ఉంటది వాళ్ళల్లో. సో, అందులో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4 ఓకే. సో, గ్రేడ్ 1, 2, 3 దాకా మనం మెడికల్ మ్యాన్ అంటే కంప్లీట్‌లీ రివర్స్ చేయొచ్చు. 4 కూడా రివర్స్ చేయొచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరికీ మెడిసిన్స్ కన్నా లైఫ్ స్టైలే ఇంపార్టెంట్. సో, లైఫ్ స్టైల్ ఏంటంటే ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మనం చాలా సార్లు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ అయితేనేమి, ఈవెన్ డాక్టర్స్ గూడా మేము గూడా కూర్చొని చేసే జాబ్ ఉంటది. సాఫ్ట్‌వేర్ వాళ్ళకి గూడా కూర్చొని చేసే జాబే ఎక్కువగా ఉంటది. అట్లా మనకి డైలీ యాక్టివిటీ అనేది తగ్గిపోతా ఉంది. యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఒబెసిటీ ప్రాబ్లమ్స్ గానీ, ఇవన్నీ ఎక్కువైతాయి. సో, అది గూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్. సో, వాళ్ళకేంటంటే ఈ డైలీ రొటీన్‌గా ఒక 1 అవర్ అన్నా ఎక్సర్‌సైజెస్ చేస్తా ఉంటే అది తగ్గుతది. రెండోది వచ్చేసేసి ఈ ఫ్యాటీ లివర్‌కి ఇంకొక కారణం ఏంటంటే షుగర్స్. నేను ఇందాక చెప్పినట్టు అది. సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మనం ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేసుకోకపోవడం. సో, ఇవన్నీ ఏంటంటే ఫ్యాటీ లివర్‌కి కారణాలు చాలా వరకు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తోనే రివర్స్ అయితాయి. అండ్ ఫ్యాటీ లివర్ ఉండడానికి అంటే రీజన్స్ చాలా వరకు రివర్సిబుల్ రీజన్సే. అయితే ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్‌గా మారుతదో, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫైబ్రోసిస్ అంటే లివర్ గట్టిపడడం. ఇప్పుడేంటంటే అధికంగా మెత్తగా ఉంది ఫ్యాటీ లివర్ అంటే. ఎప్పుడైతే లివర్ గట్టిపడతదో అప్పటి నుంచి ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? అంటే నేను ఎక్సెస్‌గా ఆల్కహాల్ తీసుకుంటున్నానా? లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటే తగ్గించుకోవాలి. ఎక్సెస్‌గా ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే అవి తగ్గించుకోవాలి. సో, ఇవన్నీ ఏంటంటే డేంజర్ సైన్. నెక్స్ట్ స్టేజ్‌లోకి వెళ్తుంటే అది డేంజరస్. ఫైబ్రోసిస్ నుంచి సిర్రోసిస్‌కి వెళ్ళిందంటే కంప్లీట్‌లీ ఇర్రివర్సిబుల్. వన్స్ సిర్రోసిస్ దశకు వెళ్ళింది అంటే దాన్ని రివర్స్ చేయలేము. ఎంతవరకు డ్యామేజ్ అయిపోయిందో లివరు అంతవరకు డ్యామేజ్ అయిపోయినట్టే. సో, ఆహ్, డ్యామేజ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? లివర్ డ్యామేజ్ అయినప్పుడు మనకు ఫస్ట్ తెలిసేదేంటంటే జాండీస్. అంటే కామెర్లు అంటాం. సో, కామెర్లు దాని తర్వాత అంటే అది ఇంకా ప్రోగ్రెస్ అయితా ఉంటే అంటే ఆ లివర్ డ్యామేజ్ లక్షణాలు ప్రోగ్రెస్ అయితా ఉంటే పొట్టలో వాటర్ రావడం గానీ, ఆహ్, రక్తపు వాంతులు రావడం గానీ, మోషన్‌లో బ్లడ్ పడడం గానీ, కోమాలోకి హెపాటిక్ ఎన్కెఫాలోపతి ఆర్ హెపాటిక్ కోమా అంటాం. అంటే ఏంటంటే నైట్ నిద్రపోకుండా మార్నింగ్ ఎక్కువ నిద్రపోవడము, చేతులు ఇట్లా వణకడం గానీ, ఆహ్, స్లీప్ డిస్టర్బెన్సెస్. సో, టైము ఎంతయింది ఏంటి మనకు తెలీదు. సో, ఈ కన్‌ఫ్యూజన్. సో, ఇట్లాంటివి వస్తా ఉంటాయన్నమాట. లివర్ డ్యామేజ్ అయిన దానికి లక్షణాలవి. సో, మనం లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి? అండ్ రాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఫస్ట్ లివర్ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయి ఆల్కహాల్, ఒబెసిటీ, డయాబెటిస్, డైట్. సో, వాటిలన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. అది బేసిక్. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఆహ్, ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతుందో ఒకటి ఏంటంటే లో సాల్ట్ డైట్. అంటే డైట్‌లో మనం మోడిఫికేషన్స్ చేయాలి. ఉప్పు అనేది చాలా వరకు తగ్గించేసేయాలి. ఎందుకంటే
ఉప్పు ఎక్కువ తీసుకుంటే లివర్ సరిగ్గా పని చేయని వాళ్ళల్లో వాటర్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ అంటే ఎగ్ వైట్స్, ఆల్బుమిన్. ఏంటంటే మనకు ఆల్బుమిన్ అనేది లివర్ నుంచే సింథసిస్ అవుతుంది, అంటే లివర్ నుంచే తయారవుతుంది అనమాట ఆల్బుమిన్ అనేది. అది ఇంకా బయట ఎక్కడా దొరకదు, ఎగ్ వైట్స్లోనే ఉంటుంది అనమాట. సో ఆ లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు ఆల్బుమిన్ శాతం అనేది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఆల్బుమిన్ కంటైనింగ్ అంటే ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అట్లీస్ట్ వాటర్ ఫామ్ అవ్వడం కానీ, కాళ్ళ వాపులు కానీ ఇట్లాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో షుగర్ తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ డైట్ ఆర్ ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించాలి. ఓకే. థ్యాంక్ యూ సార్.